नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ओम गंगायै नमः गंगायै नमः गंगायै नमः బిందెలో ఇంటి కోట అన్నా కాడ కట్టి ఉన్నాయి మీ పుణ్యం ఇవి ఓళ్ళు అయితే తెచ్చిరా అవి ఆ దేవుడి మీద మీరు లోపలికి కోరే వెంకటేశ్వర అంకులకు లోపలికి పోతారా ఇవాళ నీ లోపల వచ్చినా ఆయన లోపల పడతాయి అంతేనా సరే ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మేము మా ఇంటికి పోయిస్తాం కాకుండా మేము ఇక్కడ రాగానే మీరు అట్లా కలిసి కొంచెం వరుసగా నడుగు 5-5 ఇట్లా 5-5 Thank you.
అందరికీ కూడా వారిని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా మీ అందరి చేత గ్రామ రక్షకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం నుంచి పరమ పవిత్రమైనటువంటి గోదావరి జలాలను ఎదుర్కొని తీసుకుని రావడం జరిగింది. అట్టి ఆ కలశాల్లో ఉన్నటువంటి నీళ్ల చేత వేద మంత్రాలతో అభిమంత్రించి తద్వారా ఆ కలశాల్లో ఉన్నటువంటి నీటి చేత స్వామివారికి మూల విరాట్లకు కూడా అభిషేకం చేయడం అనేటువంటి ప్రక్రియ చేయబోతున్నాం. ఎందుకొరకంటే ప్రతిష్ట మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి నిత్యోత్సవం అంటూ, వారోత్సవం అంటూ, పక్షోత్సవం అంటూ, మాసోత్సవము, నక్షత్రోత్సవము, అయనోత్సవం అంటూ అనేక రకాలుగా స్వామివారికి ఉపచార సేవలు ఇంతవరకు కూడా జరిగాయి. తదనుగుణంగా మనందరి చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక అర్చకుడి చేత మా మామగారు అయినటువంటి శివార దేవతలతో పాటుగా అయ్యా పరమేశ్వర, వెంకటేశ్వర, ఈరోజు దేవాలయం యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవీ దేవతల యొక్క శక్తులు ఉంటాయి. ఆ 33 కోట్ల దేవతలందరినీ కూడా ఆ కలశంలో ఆహ్వానం చేసి ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళ చేత కూడా మనము కళ్యాణం చేసుకోబోతున్నటువంటి ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి అనంతరము చక్కగా కళ్యాణోత్సవం చేసుకుంటాము. కళ్యాణోత్సవం అనంతరము అన్నదానం ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు అన్నదాన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా పూజ అమ్మ అక్కడ మాట్లాడుతున్నారు. తల్లి ఖర్చు అయ్యేటువంటి ఉద్దేశమే మన లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపాలు తొలగిపోవాలని. అర్థమైందిగా? మరి దేవుడి దగ్గర కట్టి కూడా ముచ్చట పెడితే ఏమవుతుంది? పుణ్యం అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి భగవంతుని అన్నం పెడుతున్నానంటే మీరు నోరు తెరిచి ఉండాలా. నేను ఎంత మంచి అన్నం ముద్ద తెచ్చినా కానీ మీరు నోరు మూసుకొని ఉన్నారు అనుకోండి, అన్నం ముద్ద నోపడిపోతుందా? నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నా, కానీ మీరు తినడానికి సిద్ధంగానే కదా. ఇక్కడ కూడా ముచ్చట పెట్టే వాళ్ళు ఆ కోపం చెంది వాళ్ళు అన్నారు. భగవంతుడు అనుగ్రహం ఇద్దామని సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? మన ధ్యానంలో మనం ఉంటున్నాం. భగవంతుడి యొక్క ధ్యానంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి పూజా కార్యక్రమం శ్రద్ధగా చేసుకుందాం. అన్నసత్రం ప్రారంభం కాగానే నాకు ఇక్కడికి వచ్చేసి విషయం చెప్తారు, పూజ చేసేస్తారు. అన్నసత్రం ప్రారంభం అవుతుంది. మీరు అందరూ ఏం చేయాలా? తిన్నాక మళ్ళీ ఇక్కడికి రావాలా, దీని ఇంటికి పోవద్దు. అన్నదానం ఎందుకు ముందు ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సందర్భాల్లో కూడా మనం ఏం చేస్తాం, ఈ వాస్తవానికి వార్షికోత్సవాన్ని 3 రోజులు చేసేటువంటి ప్రక్రియ. అటువంటి ప్రక్రియను మనం ఏం చేసుకున్నాం, ఒక్క రోజుగా కుదించుకొని కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి చేసుకున్నప్పుడు కొంత ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు కార్యక్రమం అంతా కూడా ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా మధ్యాహ్నం వరకు అందరూ కూడా భోజనాలు కావాలంటే ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మేమంటే ఒక పనిలో ధ్యానం అవుతాం కాబట్టి మాకు అది తెలియకపోవచ్చు. కానీ సాధారణంగా ఉన్నటువంటి మనుషులకు అందరూ కూడా ఆకలి అవుతాయి. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా అక్కడ అన్నసత్రమైన తర్వాత సిద్ధమైన తర్వాత హరించేటువంటి వాడెవరు? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. మరి ఆ పాపాలన్నీ కూడా తొలగించుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి అటువంటి భావన చేత మనమంతా కూడా పుణ్యాత్మకం కావాలని చెప్పేసి ఈ యొక్క సంకల్పాన్ని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అనూప్ రెడ్డి గారి దంపతుల యొక్క సహాయ సహకారంతో మీ అందరూ కూడా సహాయ సహకారంతో ఇది పూజా కార్యక్రమం వార్షికోత్సవం అనేదంతా కూడా మనం చేసుకుంటున్నాం. అందరూ కూడా పూజా కార్యక్రమం అనేటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా మనకు తెలియకుండా చిన్న లోటుపాట్లు జరుగుతాయి కావచ్చు, కానీ దాన్ని మనం సర్దుకుపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? గట్టిగా ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీ గురవే నమః. సర్వలోకానాం విజయే భవరోగిణాయ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆనందమయ
దేవం నిర్మలస్థలికాకృజం ఆహారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శుభదమారంభాం వ్యాసశంకరమధ్యాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వేదాలోస్వర ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః ప్రకృతిరేణస్య పరస్య మహేశ్వరః మహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః గురుభ్యో నమః ఓం హరిహవం వాదం పరిక్షవం స్వప్నం దురితం దత్తి సత్యోదిశామ్యహం దంబరిహోదకం శకుణేర్యదశాగుణం రస్య సుతమక్షయా దత్తి సత్యోదిశామ్యహం అగ్నిరస్వారాత్ పరశురస్తుతే ఇగాతే త్వాహి వర్షదస్వస్తితే స్తు వనస్పతే స్వస్తి మే స్తు వనస్పతే కృత్సభే రుద్రాయ నమో రుద్రాయ కృత్సభే నమసి నమస్తే అస్తు మామాహి గుంసే శిరసి రసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసే శకునే సామగాయ బ్రహ్మపుత్రై బసవనే సుజకం సదే స్వస్తి నః శకునే అస్తు ప్రతిరస్తు మనాభవ ఓం శాంతి 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 ఓం దక్షయ్యో రావణీమహే జాతం యజ్ఞాయ యజ్ఞపదే స్వస్తిరస్తు నః మానసేభ్యః వందగాదౌతే శతం తుభ్యపదే చతుష్పదే శాంతి శాంతి ఓం నమో బ్రహ్మణే నమో స్వగ్నే నమో పృథివ్యై నమో ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ఓం శాంతి 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 ఓం సహనా భవతు సహనౌ భునక్తు దేవ్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే ఓం శాంతి 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 ఓం ఇదం విష్ణుర్వాగం సురే ఓం సత్వవిపతితం నాపదంతో యత్ర ధీరామనసావాదమక్రతారధారణాధ్యాన సమాధ్యత్తాంగయోగాదిష్టానిష్టాయోగాదిష్టాననిష్టాం తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపన శ్రీమజ్జగద్గురు శ్రీనమీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాజగద్గురు శ్రీ విదుషేకర భారతీ మహాస్వామి మేడం వాయించండి ఆజన్య ప్రాణాయామ్య రెండు చేతులు తోడు చేసుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరంతరాయ నమః పురుషోత్తమాయ నమః నవక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః నామపహర్తారం దాతారం సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీకరంతశ్చకపిలో గజకర్ణకః గరస్య వికటో విఘ్నరాజో గణాధిపః దుర్గణాధ్యక్ష ప్రాణచంద్రో గజాననః దశ్యోర్పదన్నో హీరం స్కందమూర్వయః స్వామినే వివాహే ప్రవేశే నిర్గమే తదా నమో నమః అందరూ కూడా చెప్పండి మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ సర్వేభ్యః సర్వేభ్యః బ్రాహ్మణేభ్యః బ్రాహ్మణేభ్యః వేదవిద్భ్యః వేదవిద్యః నమో నమః నమో నమః సపరివార సపరివార కూర్మో దేవతా సుతనం ఛన్నః ఆసదేవి యోగః అనంతాసనాయ నమః పరమస్య పరబ్రహ్మర్షే పరమాత్మా దేవతా దైవే గాయత్రీ ఛందః నారాయణమే యోగః శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రమాణకోండి శుభాభ్యుదయార్థం శుభే శుభదే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్త